బాబాయ్ బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్ చెప్పారు. సినీ రంగం ప్రజాసేవలో మీ కృషి దక్కించిన గుర్తింపుకు ఇది ట్వీట్ అంటూ ట్వీట్ చేశారు. నందమూరి కుటుంబంలో సంబరాలు వెలువెత్తుతున్నాయి. పద్మభూషణ్ అవార్డు దక్కించుకున్న బాబాయ్ బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్ చెప్పారు. సినీ రంగం ప్రజాసేవలో మీ కృషికి తగ్గిన గుర్తింపు ఇది అంటూ ట్వీట్ చేశారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. స్వప్న, కొద్దిసేపటి కిందటే నందమూరి బాలకృష్ణకి పద్మభూషణ్ పురస్కారం లభించడంపై ఇటు ఫ్యాన్సే కాకుండా తన కుటుంబ సభ్యులతో పాటు కొద్దిసేపటి కిందటే జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా పద్మభూషణ్ పురస్కారం లభించినందుకు కంగ్రాట్స్ బాలాబాబాయ్ అంటూ కూడా తను ట్వీట్ చేయడం జరిగింది. సినిమా పరిశ్రమకు ప్రజాసేవకు మీరు చేసిన అసమానమైన సేవలకు నిదర్శనంగా ఈ గుర్తింపు దక్కిందంటూ కూడా తారక్ కొనియాడారు. ఏది ఏమైనా తారక్ చేసిన ట్వీట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత కొన్ని రోజులుగా బాబాయ్కి అబ్బాయికి మధ్య వైరుధ్యం ఉంది అంటూ కూడా దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఇటు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఎప్పుడు ముందంజలో ఉన్నటువంటి బాలకృష్ణ రాకపోవడం, అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎక్కడ బాలకృష్ణకి సంబంధించి కూడా ఎక్కడ ప్రస్తావన లాంటివి తీసుకురాకపోవడం, అలాగే ఎన్టీఆర్ జయంతి ఫంక్షన్స్ కి సంబంధించిన ఇష్యూస్ అవ్వచ్చు, అలాగే శత జయంతి వేడుకలకి కూడా జూనియర్ ఎన్టీఆర్ ని అలాగే కళ్యాణ్ రామ్ని పక్కన పెట్టడంలో బాలకృష్ణకి పాత్ర ఉందంటూ కూడా వచ్చినటువంటి వార్తల్లో వీరిద్దరి మధ్యలో అయితే చాలా గ్యాప్ అయితే ఉంది. సో దాని తర్వాత కూడా ఎప్పుడు ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణని ట్విట్టర్ లో పొగిడినటువంటి సందర్భాలు కూడా ఎక్కడా లేవు. కానీ 2024లో ఏపీ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ని వాళ్ళ నేమ్స్ ని పెట్టుకుంటూ అలాగే లోకేష్ పేరు పెట్టుతూ కూడా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం జరిగింది, వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తూ. సో ఆ తర్వాత కూడా బాలకృష్ణ విషయానికి వస్తే ఎందుకంటే బాలకృష్ణకి సంబంధించిన రీసెంట్ ఫిలిం డాకు మహారాజ్ బ్లాక్ బాస్టర్ తో దూసుకెళ్లిపోతుంది. అలాంటి టైంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయకపోవడం, అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి దేవరా సినిమా భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్యలో ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో రిలీజ్ అయినటువంటి దేవర సినిమా విషయానికి వస్తే కూడా దేవర సినిమా విషయంలో కూడా బాలకృష్ణ ఎక్కడ అంటే వాటికి సంబంధించినటువంటి ప్రమోషనల్ ఈవెంట్స్ లో కనిపించకపోవడం, అలాగే బాలకృష్ణ ఆ పేరు కూడా వినిపించకపోవడం. సో వీటన్నింటి చూస్తున్నట్టయితే దాదాపు ఇద్దరి మధ్య కూడా చాలా బాగా గ్యాప్ ఉందనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో అవ్వచ్చు, అలాగే కుటుంబ సభ్యుల మధ్యలో అలాగే అభిమానులు కూడా చాలా రోజుల నుంచి ఇదే విషయం గురించి చెప్పుకుంటున్నారు. సో ఏది ఏమైనా ఇటు కొద్దిసేపటి కిందటే బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు రావడం, ఇటు ఫ్యాన్స్ కూడా సంబరాల్లో తేలిపోయారు. మరొక పక్క జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఇటు బాలయ్య ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తానికైతే ఇరు వర్గాల ఫ్యాన్స్ కూడా ఆనందంతో తేలిపోతున్నారు. అయితే స్వప్న, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులని దానికి సంబంధించినటువంటి అవార్డుకి సంబంధించినటువంటి అది బయటకు వచ్చి శనివారం ఇవాళ కొద్దిసేపటి కిందటే ప్రకటించారు. దేశ వ్యాప్తంగా పలు రకాల్లో ఉన్నటువంటి విశిష్ట సేవలు అందించిన వారికి ఈ పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే గణతంత్ర దినోత్సవం రోజున రేపు రాష్ట్రపతి ముర్ము ఈ అవార్డులను ప్రకటించారు. ఈ అత్యున్నత రేపు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డులను అయితే ప్రకటించడం జరిగింది. ఈ అత్యున్నత పురస్కారాల అవార్డులు 3 కేటగిరీలో ప్రదానం చేస్తారు. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులుగా అందజేస్తారు. ముఖ్యంగా సామాజిక సేవ, విద్య, ప్రజా వ్యవహారాలు, ఇంజనీరింగ్, క్రీడలు, వైద్యం, సాహిత్యం, కళలు లాంటి విభాగాలకి సంబంధించి ఈ అవార్డులను అయితే అందించడం. సో మొత్తానికి అగ్రనటుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ వరించింది. అలాగే తెలంగాణ నుంచి కూడా ప్రముఖ వైద్యుడు గుమ్మూరి నాగేశ్వరరెడ్డికి అయితే పద్మభూషణ్ వరించింది. సో మొత్తానికి ఇటు అగ్ర నటుడు, టాలీవుడ్ లో అగ్ర హీరో, అలాగే హిందూపూర్ ఎమ్మెల్యే, తెలుగుదేశం అధికార పార్టీ ప్రతినిధి, మరొక పక్క తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. సో మొత్తానికి బాలకృష్ణకి ఈ అరుదైన గౌరవం కల్పించమని చెప్పుకోవచ్చు. సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ చేసినటువంటి సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకి పద్మభూషణ్ అవార్డును కూడా ప్రకటించింది. స్వప్న, గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రకటించారు. అయితే ఇకపోతే అత్యున్నత విభాగాలు ముఖ్యంగా మనం సినిమా ఇండస్ట్రీ
స్వప్న. ఇంతకు ముందు సెంట్రల్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇటు టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది, పద్మవిభూషణ్. అలాగే ఇప్పుడు ఎన్డీఏ కూటమి, మరొక పక్క ఏపీ కూటమి లో జనసేన అవ్వచ్చు, అలాగే టీడీపీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, కూటమిలో ఉన్నారు కాబట్టి సెంట్రల్ లో కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇప్పుడు వీళ్ళు ఇటు బాలకృష్ణకి పద్మవిభూషణ్ అంటే కొంతమంది మేధావులు కూడా మరికొంతమంది విశ్లేషణలు కూడా, ఎందుకంటే అప్పుడు చిరంజీవికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినట్టు ఇప్పుడు బాలకృష్ణకి కూడా బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ లో బీజేపీ గవర్నమెంట్ కూడా ఇచ్చారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరొక పక్క ఇటు బాలకృష్ణకి అవార్డు రావడం, మరొక పక్క ఇటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేయడం. మొత్తానికి రెండు కుటుంబాలు, నందమూరి కుటుంబాలు రెండు ఫ్యాన్స్, అంటే బాలకృష్ణ ఫ్యాన్ వారు, మరొక పక్క జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్, ఇద్దరు ఫ్యాన్స్ లో మధ్య ఒక వార్ అయితే కొనసాగుతుంది. సో ఇప్పటికీ ఈ వార్ కి ఫుల్ స్టాప్ పడినట్లయితే తెలుస్తుంది. ఫ్యాన్స్, ఇరు వర్గాల ఫ్యాన్స్ అయితే తెగ సందడి చేస్తున్నారు, సంబరపడిపోతున్నారు. మరొక పక్క హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి బాలకృష్ణ ఇంటి దగ్గర కూడా ఫ్యాన్స్ వచ్చి ఇటు టపాకాసులు కాలుస్తూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. స్వప్న. థ్యాంక్ యూ వినోద్.